హలో! వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం సెపరేట్‌గా ఈ ఛానెల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో, ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఏబీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ చేయాలని చెప్పి కొంతమందినైతే మనకి కోర్ట్‌నైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే కోర్ట్‌లో కేస్ అయితే వేశారు. సో, దీనికి సంబంధించి పరిగె సుధీర్ గారు అఫీషియల్‌గా ట్విట్టర్‌లో అయితే మనకి ట్వీట్ చేయడం అయితే జరిగింది. With the honorable court not allowing any stay, the notified Group 2 preliminary examination will be conducted as scheduled on 25th February accordingly అని అయితే చెప్పడం జరిగింది. కోర్టు ఎటువంటి స్టే కూడా వీటికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి పోస్ట్‌పోన్ చేయాలని చెప్పి వేసిన కోర్టు కేసుకి సంబంధించి ఎటువంటి స్టే కూడా యాక్సెప్ట్ అయితే చేయలేదు. కాబట్టి యథావిధిగా ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మై సిన్సియర్ విషెస్ టు ఆల్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ అటెంప్టింగ్ ద ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పి మనకి ట్వీట్ అయితే చేశారు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుండే చెప్తున్నాను. గ్రూప్ 2 అనేది పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువున్నాయి. మాక్సిమం అయితే పోస్ట్‌పోన్ అవ్వదు. మీరు ఎటువంటి హోప్స్ పెట్టుకోకుండా ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. సో, చాలామంది ఎస్‌బీఐ ఎగ్జామ్ ఉంది కదా! సేమ్ డే పోస్ట్‌పోన్ అవుతుందేమో, కోర్ట్‌లో కేస్ వేశారు కదా! పోస్ట్‌పోన్ అవుతుందేమో అని చెప్పి ఇలా రకరకాల హోప్స్‌తో మనకైతే పోస్ట్‌పోన్ అవుతుందని చెప్పి చాలామంది ప్రిపరేషన్ అనేది సరిగ్గా చేయలేదు. మీకు అందుకే స్టార్టింగ్ నుండే చెప్పాను. ఎటువంటి హోప్స్ పెట్టుకోకుండా మీరైతే మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. లక్కీగా ఏమన్నా కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయితే మీకు టైం దొరికితే మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు కానీ, మీరు ప్రిపరేషన్ అనేది సరిగ్గా చేయకుండా పోస్ట్‌పోన్‌మెంట్ గురించి ఎక్కువైతే థింక్ చేయొద్దని చెప్పి అందుకే మీకు ముందుగానే చెప్పడం అయితే జరిగింది. ఇది అప్డేట్ అనేది. సో, ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో అందరూ కూడా మనకి టెన్షన్ పడకుండా క్లియర్‌గా ఒకసారి ఎక్కువగా ఇప్పుడు కొత్తవి ఈ తక్కువ టైంలో మనకి 1, 2 డేస్‌లో మళ్ళీ కొత్తగా మళ్ళీ చదవడం మానేసి, ఆల్రెడీ చదివిన వాటిని ప్రాపర్‌గా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎందుకంటే ఎంత చదివామన్న దానికన్నా ఒకసారి ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు అది రివిజన్ చేస్తే గనక మనకి ప్రాపర్‌గా మిస్టేక్ లేకుండా అయితే చేస్తాం కాబట్టి కొత్తవి చదివేదానికన్నా ఉన్న వాటిని చదివినవి ఆల్రెడీ ఏవైతే ఉంటాయో వాటిని రివిజన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.